అమిత్ ఫిట్నెస్ అండ్ లైఫ్ స్టైల్. ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఫిట్నెస్ మన ప్రతి తెలుగింటికి చేరాలనేదే నా ముఖ్య ఉద్దేశం. అసలు ఈ ఫిట్నెస్ అంటే ఏంటి, ఈ ఫిట్నెస్ని మన డైలీ లైఫ్లో మనం ఎలా అలవరుచుకోవాలి, ఇప్పటి వరకు నేను నేర్చుకున్నవి, నేను నేర్చుకోబోయేవి మీతో షేర్ చేసుకుంటాను. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఏమాత్రమైనా యూజ్ అవుతుందని అనిపిస్తే ఈ వీడియోని సపోర్ట్ చేసి షేర్ చేయండి. ఫిట్నెస్ని మీ దగ్గరికి తెస్తాను, మీ ఇంటికే తెస్తాను. ఈ డైలీ లైఫ్లో ఒక రొటీన్లా మార్చడానికి ట్రై చేస్తాను. ఈరోజు మన రొటీన్ బ్యాక్. అందరూ యూజువల్గా చెస్ట్తో స్టార్ట్ చేస్తారు, నేను బ్యాక్తో స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే నాది కొంచెం బ్యాక్ మజిల్ వీక్, సో దాన్ని ఎలాగైనా స్ట్రాంగ్ చేద్దామని బ్యాక్తో స్టార్ట్ చేస్తాను. కమ్. మనం జిమ్లోకి ఎంటర్ అయ్యాక గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనం ఏ మజిల్ని అయితే ట్రైన్ చేయడానికి వచ్చామో ఆ మజిల్కి ప్రాపర్గా వార్మప్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. వార్మప్ చేయడం వల్ల బ్లడ్ ఫ్లో బాగుంటుంది, మన మజిల్స్ డెవలప్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఈరోజు నేను బ్యాక్ మజిల్ని ట్రైన్ చేస్తున్నాను, సో ఇన్వర్టెడ్ రోస్ చేస్తున్నాను. యూజువల్గా అందరూ బ్యాక్ డే రోజు పులప్స్ చేస్తారు, బట్ ఈ ఇన్వర్టెడ్ రోస్ ట్రై చేయండి, దానికన్నా 100 రెట్లు ఎఫెక్టివ్గా ఉంటుంది. న్యూట్రల్ గ్రిప్ లాట్ పుల్ డౌన్ చేసేటప్పుడు కామన్గా అందరూ ఈ మిస్టేక్ చేస్తుంటారు. వెయిట్ని కిందకి బాగానే పుల్ చేస్తారు, పైకి రిలీజ్ చేస్తున్నప్పుడే వెయిట్ని కంట్రోల్ చేయకుండా విడిచిపెట్టేస్తారు. వెయిట్ని కిందకి పుల్ చేశాక 1 సెకండ్ హోల్డ్ ఉంచి స్లోగా రిలీజ్ చేయడం వల్ల యూ కెన్ సీ బెటర్ రిజల్ట్స్. అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, లాట్ పుల్స్ చేసేటప్పుడు బ్యాక్కి ఆర్చ్ అవ్వడం మర్చిపోకండి. ఆర్చ్ మెయింటైన్ చేస్తూ వర్కౌట్ చేయకపోవడం వల్ల లోడ్ అంతా మీ స్పైన్ మీద పడుతుంది. మన ఫిజిక్ని మంచి షేప్లో తెచ్చుకోవడమే ఇంపార్టెంట్ కాదు, మనం ఇంజ్యూరీస్ అవ్వకుండా హెల్దీగా ఉండటం ఇంపార్టెంట్. సో ప్లీజ్ మీరు కూడా నెక్స్ట్ టైం నుంచి లాట్ పుల్స్ చేసేటప్పుడు ఈ మిస్టేక్స్ చేయకుండా చూసుకోండి. సెకండ్ వేరియంట్ మిషన్ రోస్. ఇందులో కామన్గా చేసే మిస్టేక్స్ ఎక్కువ షోల్డర్ని ఇన్వాల్వ్ చేస్తూ చేసేస్తుంటాం. ఇలా చేయడం రాంగ్. మిషన్ రోస్ చేసేటప్పుడు బెటర్ సింగిల్ హ్యాండ్తో చేయడం ఫర్ బెటర్ కాంట్రాక్షన్. అండ్ ఇక్కడ కూడా సేమ్ థియరీ వర్కౌట్ అవుతుంది. ఎంత స్పీడ్గా లిఫ్ట్ చేస్తున్నారో అంతే స్లోగా వదలాలి కూడా. వెయిట్ లిఫ్ట్ చేశారు అండ్ వదలాలి. వర్కౌట్స్ చేసేటప్పుడు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ని వేరేగా సపరేట్గా ఏదైనా వీడియో చేసి అందులో మాట్లాడతాను, మీకు క్లియర్గా దానికోసం చెప్తాను. థర్డ్ వేరియంట్ క్లోజ్ గ్రిప్ లాట్ పుల్ డౌన్. యూజువల్గా బ్యాక్ వర్కౌట్ చేసేటప్పుడు మిస్టేక్స్ అన్నీ కామన్గానే ఉంటూ ఉంటాయి. ఇది కూడా సేమ్. షోల్డర్ ఇన్వాల్వ్ చేయకుండా చిన్న ఆర్చ్ ఇచ్చి ఎల్బోస్ క్లోజ్ చేసి చేయండి. ఏంటి చెప్పిందే పదే పదే సార్లు చెప్తున్నాడంటే మళ్ళీ మీరు వర్కౌట్కి వచ్చేయించి అనుకుంటారు కదా. లేదు, యూజువల్గా లాట్లో కామన్ మిస్టేక్ ఉంటుంది. అండ్ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఎంత ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేసామన్నది మ్యాటర్ కాదు, ఎంత క్వాలిటీగా చేసామన్నది ముఖ్యం, ఎంత పర్ఫెక్ట్గా చేసామన్నది ముఖ్యం. ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేసేస్తే ఎక్కువ మజిల్స్ ఏమి వచ్చేవి. పర్ఫెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్, వెయిట్ని ఎంత హోల్డ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. చూస్తున్నారు కదా నేను ఎంత స్లోగా పైకి రిలీజ్ చేస్తున్నాను. ఇక్కడ తెచ్చి 1 సెకండ్ హోల్డ్ చేస్తున్నా చేసి అండ్ రిలీజ్ కూడా అంత అంత స్లోగా చేస్తున్నాను. వెయిట్ని కంట్రోల్ చేస్తూ రిలీజ్ చేస్తున్నాను. ఈరోజు మన బ్యాక్ వర్కౌట్లో ఫోర్త్ వేరియంట్ ల్యాండ్ మైన్ టీ-బార్ రోస్. ఇది చేసేటప్పుడు ఎక్కువగా ఈ మిస్టేక్ చేస్తారు, బ్యాక్కి ఆర్చ్ అవ్వకుండా ఇలా చేసేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మన స్పైన్ మీద చాలా లోడ్ పడిపోద్ది. సో ప్రాపర్గా మీ బ్యాక్ని ఇలా ఆర్చ్ ఇవ్వండి, మీ షోల్డర్ ఇన్వాల్వ్ అవ్వకుండా హ్యాండ్స్ని టక్డ్ ఇన్ పొజిషన్లో ఉంచి రోస్ట్ చేయండి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, టీ-బార్ రోస్ట్ చేసేటప్పుడు స్పైన్ న్యూట్రల్ ఫేజ్లో పెట్టి వర్కౌట్ అయ్యే వరకు కోర్ని ఎంగేజ్ చేయాలి.
ఒకవేళ మీరు కోర్ని ఎంగేజ్ చేయకపోతే ఈ వెయిట్ అనేది మీ లోవర్ బ్యాక్ మీదకి వెళ్ళిపోతుంది. అనియా జనరల్లీ అందరూ బ్యాక్ అండ్ బైసప్ కాంబినేషన్ చేస్తుంటారు కదా. సో కొత్తగా మనం ఇప్పుడు నువ్వు ట్రైసప్ మజిల్ ట్రైన్ చేద్దాం అంటున్నావు ఏంటని చెప్పేసి. మంచి క్వశ్చన్ అడిగా చందు, చెప్తాందా. ఎనీ పుల్ మూమెంట్స్ చేసేటప్పుడు బైసప్ అనేది సెకండరీ మజిల్గా ఇన్వాల్వ్ అవుతుంది. సో మనం మళ్ళీ బైసప్ని ట్రై చేస్తే అవి రికవరీ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా నా బ్యాక్ మజిల్ బాగా వీక్ అని. సో మన బ్యాక్ని హెవీగా మనం టార్గెట్ చేస్తున్నాం కాబట్టి బైసప్ని వెంటనే ట్రైన్ చేయట్లేదు. బ్యాక్ వర్కౌట్ అయిపోయింది, ఇప్పుడు ట్రైసప్కి వచ్చాం. ట్రైసప్లో మంచిగా ఒక 2 వేరియంట్స్ ట్రై చేద్దాం. ట్రైసప్లో ఫస్ట్ వేరియంట్ ట్రైసప్ సింగిల్ ఆర్మ్ ఎక్స్టెన్షన్. యూజువల్గా ట్రైసప్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు షోల్డర్ లెవెల్లో ఇలా ఎక్స్టెన్షన్ చేస్తారు. ఇలా చేయడం వల్ల మీ షోల్డర్ మీద పడుతుంది, లేదా మరీ కిందకి చేసేస్తుంటారు. ఇది కూడా రాంగే. కేబుల్ ఏ లెంత్లో వస్తుందో సేమ్ లెంత్లో ఇలా మీ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని స్టెబిలైజేషన్తో ఎక్స్టెన్షన్ చేయండి ఫర్ బెటర్ రిజల్ట్స్. ట్రైసెప్స్ వర్కౌట్లో మన సెకండ్ వేరియంట్ స్కల్ క్రషర్స్, డంబుల్ స్కల్ క్రషర్స్. డంబుల్స్ని మరీ ఓవర్ హెడ్ చేయడం వల్ల ట్రైసెప్ మజిల్ మీద ఎక్కువ పడకుండా మన షోల్డర్ ఇన్వాల్వ్ అయిపోతుంది. సో ఇది రాంగ్. డంబుల్స్ ఎప్పుడు టువర్డ్స్ యువర్ స్కల్ పొజిషన్లో ఉండాలి, అబౌవ్ ద స్కల్ వెళ్ళకూడదు. ఇది రాంగ్. డంబుల్ స్కల్ క్రషర్స్లో సెకండ్ మిస్టేక్, డంబుల్ని క్లోజ్గా పెట్టేనా చేస్తారు లేదా వైడ్గా పెట్టినా చేస్తారు. ఈ రెండు రాంగే. డంబుల్స్ ఎప్పుడు మన షోల్డర్ విడ్త్లో ఉండాలి. ఇలా చేస్తే ఇది కరెక్ట్. ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.